ఛత్రపతి శివాజీ మహారాజ్. సహ్యాద్రి పర్వతాల ఉదయం. సహ్యాద్రి పర్వతాల మధ్య తెల్లవారుజామున మబ్బులు నెమ్మదిగా కదులుతున్నాయి. కొండలపై గట్టిగా నిలిచిన ఓట రాయ్గఢ్ ఫోర్ట్. గాలిలో జెండా ఎగురుతోంది. మవళ్లు ఖడ్గాలు పట్టుకుని కవాతు చేస్తున్నారు. యువరాజు శివాజీ గుర్రంపై నిలబడి దూరంగా విస్తరించిన తన స్వరాజ్యాన్ని చూస్తూ, ఈ నేల మా తల్లి, దాన్ని కాపాడటం నా ధర్మం అని గంభీరంగా అంటాడు. గరిల్లా యుద్ధ వ్యూహం. అడవుల్లో చీకటి పడుతోంది. మవళ్లు చెట్ల మధ్య దాక్కుని శత్రువుల కదలికలు గమనిస్తున్నారు. శివాజీ తన సైన్యానికి మృదువుగా ఆజ్ఞ ఇస్తాడు. ఆకస్మిక దాడి. వేగం మన బలం. అచానక్గా గర్జనలతో దాడి మొదలవుతుంది. శత్రువులు అయోమయంలో పడిపోతారు. అదే శివాజీ యొక్క గణిమీ కావా, గురిల్లా వార్ఫేర్ శక్తి. రాజాభిషేక వేళ. రాయ్గఢ్ కోటలో మహావేడుక. పూజారులు వేదమంత్రాలు జపిస్తున్నారు. శివాజీకి తిలకం పెట్టి స్వర్ణ సింహాసనంపై కూర్చోపెడతారు. అలా ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్గా రాజాభిషేకం పొందాడు.